మహాలక్ష్మి కోసం వచ్చి నారాయణ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని చక్రికి అల్లుడుగా ఆస్తి రాసిచ్చిన ప్రతాప్. అసలు ఇదంతా ఎలా జరిగింది? వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మి సర్టిఫికెట్స్ కోసం మళ్ళీ కాలేజీకి వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళి అలా ప్రయత్నం చేయడంతో ఆ విషయం కాస్త అటు తిరిగి ప్రతాప్కి అయితే ఫోన్ చేసి ఆ ప్రిన్సిపల్ చెప్తాడు. సార్, ఇలా మీ అమ్మాయి సర్టిఫికెట్స్ కాలిపోయాయని చెప్పి కాలేజీకి వచ్చింది అనేసరికి అది ఫోన్లో చెప్పడం, నేను మీతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను ప్రిన్సిపాల్ గారు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు నాన్న ఫోను అనగానే, మహా సర్టిఫికెట్లు కాల్ చేశాను కదా, తను కాలేజీకి వెళ్ళి అప్లై చేసిందంట, తన సర్టిఫికెట్లు కాలిపోయాయి అని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పాడు అనగానే, మరి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని చెప్పేయచ్చు కదా నాన్న అని చెప్పాయి. ఇంకా అది అనగానే, ఇప్పుడు ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, అది డైరెక్ట్గానే వెళ్ళి తేల్చుకోవాలి, ఆ మహాలక్ష్మితోటే తేల్చుకుంటాను. అసలు తను ఆ ఇంటి నుంచి ఎందుకు రానంటుందో, ఆ ఇల్లు అంత అద్భుతంగా ఉందో ఏంటో చూస్తాను అనేసరికి, ఎందుకు మావయ్య ఇప్పుడు గొడవలు, తన బ్రతికేదో తను బ్రతుకుతుంది కదా అంటూ చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హారికకి మహాలక్ష్మి ఏ సిచ్యువేషన్లో తనని పెళ్లి చేసుకుందన్న విషయం చెప్పింది కదా. సో కొన్ని రోజులు ఆగితే విడాకులు వస్తాయి, తనకు నచ్చిన బ్రతుకు తను బ్రతుకుతుంది కదా అన్న ఉద్దేశంతో హారిక ఇలా చెప్తుంది. కానీ ప్రతాప్ వినే రకమా? నీకేం తెలియదు హారిక, నువ్వు సైలెంట్గా ఉండు. అసలు మహా ఇంటిని వదిలి ఎందుకు రానంటుంది? వచ్చి ఈ భూషాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా. అసలు నేను తన గురించి ఎన్ని ఆలోచించి సంబంధం తీసుకొచ్చుంటాను. తనకు లక్షల్లో కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయి, మహారాణిలా కాలు మీద కాలు వేసుకుని బ్రతకొచ్చు. అలాంటి పరిస్థితి వదిలేసి ఇప్పుడు తను కష్టపడి ఉద్యోగం చేసి ఊర్లు వెళ్ళాలా ఏంటి? నేను చెప్పినట్టుగా వచ్చి పెళ్లి చేసుకుంటే సర్టిఫికెట్లు తిరిగి వచ్చేటట్టు చేస్తాను, లేదంటే ఇవ్వద్దు అని కరాఖండిగా చెప్పేస్తాను అని చెప్పి ఇంకా ప్రతాప్ కాస్త బయలుదేరతాడు. నేను వస్తాను నాన్న అనగాని, నువ్వు వద్దురా, నువ్వు బిజినెస్ పనులు చూసుకో, నువ్వు లేక నేను లేకపోతే బిజినెస్ అట్టడుగుపోద్ది, ఖచ్చితంగా మన ఇద్దరం ఉండాల్సిందే అంటూ ప్రతాప్ అనేసరికి, సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి అనగాని, నువ్వు నాకు జాగ్రత్త చెప్పడం ఏంట్రా, నేను జాగ్రత్తగానే వెళ్తాను, ఇక్కడ బిజినెస్లన్నీ చూసుకో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్రతాప్ బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఈ విషయం అర్జెంటుగా మహాలక్ష్మికి చెప్పాలి అని గబగబా హారిక రూమ్లోకి వెళ్ళి మహాలక్ష్మికి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మహాలక్ష్మికి అస్సలు ఫోన్ కలవదు. మెసేజ్ చేద్దామన్నా కానీ మెసేజ్ కూడా వెళ్ళదు. ఎందుకంటే ఆ సమయంలో మహాలక్ష్మి ఫోను తను చూసుకోకుండా వాటర్లో పడేస్తుంది. వాటర్లో పడేయడం వల్ల ఫోను రిపేర్కి ఇస్తాడు కన్నా తీసుకెళ్ళి, అందుకని ఫోన్ రీచబుల్ కాదు. రీచబుల్ కాకపోయేసరికి ఏంటి మహాలక్ష్మి ఫోన్ పని చేయట్లేదు, మహా ఫోన్ పని చేస్తేనే కదా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అనుకుంటూ హారిక టెన్షన్ పడుతుంది. ఈలోపు ప్రతాప్ కాస్త బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. వాళ్ళు అనుకున్న కాలేజీ దగ్గరికే వెళ్ళేసరికి, సార్ మీ అమ్మాయి ఇప్పుడు 11 గంటలు ఆ సమయంలో వస్తాను అని చెప్పింది అనగానే, సరే సార్ నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ప్రతాప్ వెయిట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్గా 11 గంటల సమయంలో కన్నాని తీసుకుని వెళ్తుంది. కన్నాని తీసుకుని వెళ్ళేసరికి ఇంకా ప్రతాప్ పక్క రూమ్లో వెయిట్ చేస్తాడు. ఈలోపు కూర్చో అమ్మ ఇప్పుడే వస్తానని గబగబా వెళ్ళి, సార్ మీ అమ్మాయి వచ్చింది అంటూ చెప్పేసేసరికి, అవునా నిజంగా తను వచ్చిందా అని చెప్పాను కానీ, అవును సార్ వచ్చింది అనేసరికి, సరే నేను వస్తానని ఇంకా వీళ్ళిద్దరూ కలిపి వస్తారు. వచ్చేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ప్రతాప్ను చూడడంతో మహాలక్ష్మి లేచి నిలబడుతుంది. ఏంటి మహా సర్టిఫికెట్స్ కాలిపోయాయని చెప్పి సర్టిఫికెట్స్ కోసం వచ్చావా అని చెప్పాను కానీ, సర్టిఫికెట్స్ ఎందుకు కాలిపోయాయో ఎలా కాలిపోయాయో మీకు తెలియంది కాదు కదా, మరి ఎలా అడగగలుగుతున్నారా మాట అంటూ చెప్పేసేసరికి, అయినా నా సర్టిఫికెట్లు కాలిపోయాయి అన్న విషయం నేను వీళ్ళకి చెప్పాను, మీకెలా ఇన్ఫర్మేషన్ అందింది, కరెక్ట్గా ఇదే సమయానికి ఇక్కడికి వచ్చారు అనగానే, ఏ నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా, నాకు తెలియదు అనుకుంటున్నావా అంటూ మాట్లాడడంతో, సరే సరే ఇప్పుడేంటి,
ఇప్పుడు సర్టిఫికెట్లు తీసుకోకూడదా అని చెప్పనగానే, అది కాదు, సర్టిఫికెట్లు తీసుకోకూడదని కాదు, అసలు నీకు సర్టిఫికెట్స్తో పనే ఉంది. నేను చెప్పిన మాట వింటే, నేను చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు బంగారు బాటలా ఉంటుంది కదా అంటూ మహాలక్ష్మితో మాట్లాడేసరికి, నాన్నగారు చెప్పినట్టు చేసుకోవచ్చు కదమ్మా అనగానే, నాకు ఆల్రెడీ పెళ్ళి జరిగిపోయిందండి అంటూ మంగళసూత్రాన్ని కాస్త తీసి చూపిస్తుంది. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ షాక్ అవుతాడు. నేను మా నాన్నగారిని కాదని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు గాను నా సర్టిఫికెట్ కాల్ చేశాడు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న ఉద్దేశంతో సర్టిఫికెట్స్ కోసం మీ ముందుకు వచ్చాను. మీరేమో మా నాన్నగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది భావ్యమా? నేను ఎలా చదివేదాన్నో ఎలాంటి దాన్నో మీకు తెలుసు కూడా మీరు ఎలా చేయగలుగుతున్నారు సార్? నేను ఎంత మెరిట్ స్టూడెంట్నో నాకు తెలుసు. మీరు సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. సర్టిఫికెట్స్ ఇస్తారా లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా? నా సర్టిఫికెట్స్ కాలిపోయాయి అని చెప్తున్నాను. నేనేమి వేరే వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వమని చెప్పడం లేదు. నా సర్టిఫికెట్సే నాకు ఇవ్వమని చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రిన్సిపల్, సరే కూర్చో అమ్మా, 1 గంటలో రెడీ చేయిస్తాను అనగానే సరేనని, ప్రతాప్ గారు నన్ను క్షమించండి అంటూ ఇంకా ప్రిన్సిపాల్ బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకా సర్టిఫికెట్లు రెడీ చేసి ఇచ్చిన తర్వాత ప్రతాప్ కావాలనే ఒక పక్కన వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఇల్లు ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక పక్క వెయిట్ చేస్తూ ఉండేసరికి ఇంకా అక్కడికి కాస్త మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా ఆటోలో వెళ్తారు. వెళ్ళేసరికి వెనకాల ఫాలో అయ్యి మరీ వెళ్తాడు. వెళ్ళడంతో ఇంకా ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకుని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత, ఏమ్మ మహాలక్ష్మి వెళ్ళిన పని అయిందా అనగానే, అయ్యిందండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో వెనకాల ఒక కారు వచ్చి ఆగుతుంది. కారు వచ్చి ఆగేసరికి ఎవరిది కారు అనుకుంటూ చాలాసేపు అలా చూస్తూ ఉండేసరికి ఇంకా పట్టించుకోడు. ఎవరో ఇక్కడ ఆగారు అనుకుని పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఇంకా తనైతే ఉండిపోతాడు. ఎవరు? నారాయణ అటు తిరిగి ఫేస్ ఉంటే గుర్తుపట్టేవాడేమో. నారాయణ ఇటు తిరిగి ఉండడంతో గుర్తుపట్టలేకపోతాడు. ఎవరు ప్రతాప్ అయితే ఇంకా మహాలక్ష్మి లోపలికి వచ్చేస్తుంది కదా. యామ్మ మహాలక్ష్మి సర్టిఫికెట్స్ వచ్చాయి అనగానే, వచ్చాయి పెద్ది అనేసరికి, పోనీలే మీ సర్టిఫికెట్స్ మీ చేతికి వచ్చాయి అంటూ చక్రి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి మాత్రం చాలా డల్గా ఉంటుంది. ఏమైందిరా కన్నా, సర్టిఫికెట్స్ మహాలక్ష్మి చేతికి వచ్చిన తర్వాత కూడా మహాలక్ష్మి ఎందుకంత డల్గా ఉంది అని చెప్పి ఇంకా అందరూ కేశవ్ అడిగేసరికి, అక్కడికి వాళ్ళ నాన్న వచ్చారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వాళ్ళ నాన్న వచ్చాడా అని చెప్పనగానే, అవును వాళ్ళ నాన్న వచ్చారు, సర్టిఫికెట్లు ఇవ్వొద్దని చెప్పారు. కానీ వదిన చాలా గట్టిది, చాలా తెలివైంది కూడా. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతానని ఆ ప్రిన్సిపల్ వాళ్ళని బెదిరించేసరికి ప్రిన్సిపల్ వాళ్ళే సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు అంటూ చెప్పేసేసరికి, అవునా పోనీలే మహాలక్ష్మి సర్టిఫికెట్స్ మహాలక్ష్మికి వచ్చేసాయి. అంతకు మించిన సంతోషం ఆనందం ఏముంటుంది? మహాలక్ష్మి హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది అనగానే, అవును వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కానీ వాళ్ళ నాన్న రావడమే తనకు నచ్చలేదు అని కన్నా అనేసరికి, వాళ్ళ నాన్న అంతే చాలా కోపిష్టి, తను ఏమనుకుంటే అదే జరగాలి అనుకుంటాడు. కానీ అక్కడ వదిన ఒక మాట చెప్పిందన్నయ్య అనేసరికి, ఒక మాట చెప్పిందా? ఏంటా మాట అనగానే, ప్రిన్సిపలు మీ నాన్నగారు చూసిన పెళ్లి సంబంధం చేసుకోవచ్చు కదా అని అంటే, నాకు ఆల్రెడీ పెళ్లి జరిగింది, నాకు పెళ్లి జరిగిందన్న ఉక్రోషంతోనే మా నాన్నగారు సర్టిఫికెట్స్ కాల్ చేశారు అంటూ వదిన చెప్పేసేసరికి ఒక్కసారిగా ప్రిన్సిపల్ షాక్ అయిపోయాడు. ఎక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తారో అని భయపడిపోయి ఇంకా ప్రిన్సిపల్ కావాలని సర్టిఫికెట్లు 1 గంటలో తెప్పిస్తానని, గంట సేపు అన్నది 1 అరగంటలోనే సర్టిఫికెట్స్ తెచ్చి మా చేతిలో పెట్టేశాడు అంటూ చెప్పేసేసరికి, అవునా ఇంత జరిగిందా అనగానే, అవునన్నయ్య అని చెప్పి ఇంకా మాట్లాడుకున్న తర్వాత, సర్లే మహాలక్ష్మికి ఎట్టకేలకైతే సర్టిఫికెట్లు వచ్చేసాయి కదా, అంతకు మించిన సంతోషం ఏమీ ఉండదు పాపం. మహాలక్ష్మి ఎన్నో ఆశయాలతో ఎంతో చదువుకుందని మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా
కారులో అంతసేపు వెయిట్ చేసిన వ్యక్తి కాస్త కారులోంచి దిగి లోపలికి వస్తూ ఉంటాడు. అటు తిరిగి ఉన్న నారాయణ కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూడడు. దిగి వ్యక్తి లోపలికి వచ్చి ఎవరు లోపల అంటూ అడగడంతో ఇంకా ఎవరండి మీరు అనుకుంటూ కేశవ వస్తాడు. వచ్చేసరికి మహాలక్ష్మి అనగానే మహాలక్ష్మి మీకేమవుతారు అనేసరికి ఈలోపు కన్న వస్తాడు. మహాలక్ష్మి వాళ్ళ వదిన వాళ్ళ నాన్న ఇతనే అన్నయ్య అంటూ చెప్పేసరికి రెండి అనగానే ఎవర్రా వచ్చింది అనుకుంటూ అప్పుడు తిరుగుతాడు ఇంకా నారాయణ. తిరిగేసరికి ఈ లోపితను లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోవడంతో ఎవరు వచ్చారు ఎవరు లేరే అనుకుంటూ బయట కూర్చునే ఉంటాడు. కూర్చుని ఉండేసరికి లోపలికి వెళ్ళి ఇల్లంతా చూస్తాడు. కూర్చోండి అంటూ కుర్చీ వేసి కూర్చోబెడతారు. కూర్చోబెట్టడంతో వదిన వదిన అంటూ పిలిచేసరికి ఈలోపు మహాలక్ష్మి బయటికి వస్తుంది. వదిన మీ నాన్నగారు అనేసరికి మా నాన్న అనగానే అవును వదిన, ఇందాక మనం కాలేజీలో చూసామే ఆయనే ఇంటికి వచ్చారు అనేసరికి అవునా మా నాన్న ఇంటికి రావడం ఏంటి అనుకుంటూనే మహాలక్ష్మి కాస్త గబగబా రూమ్లోంచి బయటకు వచ్చేసరికి బయట కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండేసరికి టీ తీసుకోండి అనగానే ఏం వద్దు బాబు అనగానే పర్వాలేదు మొదటిసారి మా ఇంటికి వచ్చారు టీ తీసుకోండి అని మాధవ్ తీసుకొస్తాడు. ఈ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అనగానే మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, తమ్ముళ్ళందరినీ నేనే చూసుకున్నాను అని చెప్పాను. కానీ మరి మీ నాన్న రెండో పెళ్ళి అనేసరికి మా నాన్న రెండో పెళ్ళి చేసుకున్నా తను నిలబడలేదు, వెళ్ళిపోయింది. మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టడంతో మా ఇంటికి అదృష్టం కలిసి వచ్చింది అంటూ చెప్తూ ఉండగానే మహాలక్ష్మి మా ఇంటి అదృష్ట దేవత, నేను ఎంత చెప్తే అంత, నా మాట కాదనేది కాదు, నా మాటకు ఎదురు సమాధానం చెప్పేది కాదు, అయినా సరే చక్రిని ప్రేమించి ఇంట్లోంచి వచ్చేసింది, డ్రైవర్ని ప్రేమించడమేంటో తన బంగారు భవిష్యత్తును వదిలేసుకుని అంటూ చెప్పేసేసరికి బంగారు భవిష్యత్తును వదిలేసుకుని చెప్పడం ఏంటి, అది కాదండి వాళ్ళు ఏదో ఇష్టపడి చేసుకున్నారు అంటూ కేశవ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా కుర్చీని వెనక్కి కోపంగా లేచి నిలబడేసరికి కుర్చీ కాస్త వెనక్కి పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా చక్రిని ఈ దుర్మార్గుడు వల్లే కదా నా కూతురు నా నుంచి దూరం అయిందని చక్రిని కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంపలు పగలగొట్టి మరొక్కసారి ఇలా చెయ్యెత్తేసరికి ఎవర్రా నువ్వు అనుకుంటూ వెళ్ళడంతో వెంటనే నారాయణ మాట విని వెనక్కి తిరిగి చూస్తాడు. చూసి అలా ఉండిపోయి కాలర్ కూడా వదిలేసి నారాయణ అనుకుంటూ నారాయణ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. ఏంటి ప్రతాప్ నువ్వా అని చెప్పాను కానీ నువ్వేంటి నారాయణ ఇక్కడ అని చెప్పి ఇంకా ప్రతాపు నారాయణ ఇద్దరు మాట్లాడుకుంటారు. అదేంటి ఇదే కదా నా ఇల్లు, వీళ్ళే కదా నా కొడుకులు అనగాని ఏంటి వీళ్ళు నీ కొడుకులా అని చెప్పాను కానీ అవును వీళ్ళే నా కొడుకులు, మరి చక్రి అనగాని చక్రి కూడా నా కొడుకే అనగాని ఏంటి నువ్వు చెప్పేది, చక్రి నీ కొడుకా అని చెప్పాను కానీ అవును చక్రి నా కొడుకు, ఏమైంది నువ్వెలా వచ్చావు, వాడేం తప్పు చేశాడు వాడిని కొడుతున్నావు అనగాని ఆయన మా నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ప్రతాప్ కూతురువా నువ్వు అని చెప్పి అనగానే అవును నేను ప్రతాప్ గారి కూతుర్ని అనేసరికి ఏంటి ప్రతాప్ నీ కూతుర మహాలక్ష్మి అనగానే అవునరా అనేసరికి అసలు వీళ్ళందరికీ షాకు. ఎందుకంటే ప్రతాప్ ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా ప్రతాప్ని రా అని పిలవడం, ఇద్దరు కూడా చాలా చనువున్నట్టుగా మాట్లాడుకోవడం అదంతా చూసిన ఇంకా వీళ్ళంతా కూడా ఇదేంటి వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారు అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా నాన్న అనేసరికి ఇరే ఏంట్రా నిలబడే ఉన్నావు కూర్చోరా అని చెప్పి ఇంకా కుర్చీలో కూర్చోబెట్టి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అది కాదురా అని చెప్పాను కానీ అసలు నువ్వేంట్రా ఇక్కడ, మహాలక్ష్మి నీ కూతురన్న విషయం నాకు తెలీదు, అసలు తను నీ కొడుకన్న విషయం నాకు తెలీదు అని ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి అసలు నాకేమీ అర్థం కావట్లేదురా అనగానే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా,
నీ జాడ జవాబు ఏమీ లేదు. మళ్ళీ నువ్వు తిరిగి కనిపించలేదు. ఆ రోజు నువ్వు చేసిన సహాయమో మామూలుది కాదు. నువ్వే కనుక నాకు ఆ రోజు సహాయం చెయ్యకపోయి ఉంటే ఈరోజు నా భవిష్యత్తు ఎలా ఉండేది కాదు కదా. నా భవిష్యత్తును మార్చిన నువ్వు దేవుడివి. అలాంటిది నువ్వు నాకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోవడమేంట్రా అంటూ మాట్లాడేసరికి, అసలు ఏంటి నాన్న, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు నాకేమీ తెలియడం లేదు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాను. కానీ ఇంకెవరి గురించి? మీ నాన్న మామూలుడు అనుకుంటున్నావా? ఒకప్పుడు మీకు చాలా ఆస్తులుండేవి. మీ నాన్న నాకు ఒక మంచి స్నేహితుడు. నేను సిటీ వేరే ఊరు వెళ్ళి బిజినెస్ చేయాలనుకున్న సమయంలో నా చేతిలో డబ్బులు లేవు. అప్పుడే మీ నాన్న నాకు తన ఇంటిని సైతం అమ్మేసి నాకు డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ నేను తిరిగి అదే ఇంటి దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు లేరు, ఊరు వదిలి వెళ్ళిపోయారు అని చెప్పారు. కానీ మీ నాన్నకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాను. మీ నాన్న ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అనగానే, చచ్చా, అలా మాత్రం నువ్వు ఎప్పుడూ అనుకోవద్దురా. నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా కానీ నువ్వు చక్కగా ఉన్నావు కదా అనగానే, నువ్వు లేవు కదరా ఈ ఇంట్లో. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నీకు సంబంధించిన ఆస్తి నేను కొంచెం తీసి పక్కన పెట్టాను. ఎందుకంటే నాకు పెట్టుబడి పెట్టిందంతా నువ్వే కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ కొని ఎప్పటికైనా నువ్వు కలుస్తావని నీ చేతిలో పెట్టి బాధ్యత వదిలించుకోవాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఈ ఆస్తి అంతా దాచిపెట్టాను అంటూ చెప్పేసేసరికి, ఇప్పుడు నాకు ఆస్తులు ఏమీ వద్దురా అంటూ చెప్పడంతో, నీకు అవసరం లేకపోవచ్చు, నీ కొడుకుల బంగారు భవిష్యత్తుకైనా కావాలి. 4 పిల్లలు, అందులో వీడు ఒక్కడైనా చదివేది. మిగిలిన 3 ఏదొక్క పని చేసుకుంటారా అనగానే, ఒకడు డ్రైవరు, మరొకడు తాపి పని చేస్తాడు, మరొకడు మెకానిక్ షెడ్డు సొంతంగా పెట్టుకున్నాడు. ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు లేరు. 3 కూడా ఏదొక పని చేసుకోవడమే వాళ్ళ వృత్తిగా చేసుకుంటారు అనేసరికి, పోనీలేరా, ఖాళీగా అయితే ఎవరూ లేరు కదా, అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని సంతోషపడుతూ నేను అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం రా అని వెంటనే తన పిఏకి కాల్ చేస్తాడు. సార్ అని చెప్పాను. కానీ అర్జెంటుగా నువ్వు ఎక్కడున్నా ఆ డాక్యుమెంట్స్ సీక్రెట్ రూమ్లో ఆది దగ్గర ఉంటాయి. ఆదిని అడిగి సీక్రెట్ రూమ్లో నాన్నగారు దాచిపెట్టిన డాక్యుమెంట్స్ పంపించమన్నారు అని చెప్పు. ఆది ఏమైనా అంటే నాకు ఫోన్ చెయ్యి అనేసరికి, ఓకే సార్ అని చెప్పి వెంటనే ఇంకా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఆదికి ఇచ్చేసరికి, ఈ డాక్యుమెంట్స్ ఎందుకు నాన్న అనగానే, ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాలరా, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పాను కదా, వాళ్ళకి సంబంధించినవే కదా ఈ డాక్యుమెంట్స్ అంటూ చెప్పేసేసరికి, సరే నాన్న అని ఇంకా ఆ డాక్యుమెంట్స్ పంపించేసరికి ఇంకా అతను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల సమయం వరకు కూడా అక్కడే వెయిట్ చేసి ఇద్దరు కూడా పిచ్చాపాట మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా చిన్ననాటి విషయాలు, ఇప్పటి విషయాలు, బిజినెస్ విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఈయన అంత పెద్ద కోటీశ్వరుడు, ఇప్పుడు ఈయనతో నాన్న ఓరే గిరే అంటూ ఎంత చనువుగా మాట్లాడుతున్నాడు. నిజంగా నాన్న చాలా గొప్పవాడు. ఇప్పుడు తాగుబోతుగా ఉండిపోయాడు, కానీ నాన్న ఒకప్పుడు చాలా మంచి మనిషి అనుకుంటూ ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. అందరూ కూడా అలా మాట్లాడుకునేసరికి ఇంకా 4 గంటలు కాస్త ఇట్టే గడిచిపోతాయి. ఇంకా అతను ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తారు. తీసుకొచ్చేసరికి ఇంక అమ్మ మహాలక్ష్మి అని చెప్పి పిలవడంతో, చెప్పండి నాన్న అనగానే, నన్ను క్షమించమ్మా, నీ సర్టిఫికెట్స్ కాల్ చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు ఎవరింటికో కోడలుగా వెళ్ళావనుకున్నానే తప్ప వీడి రుణం నేను ఎలాగా తీర్చుకోలేకపోయాను. డబ్బులు ఇచ్చినంత మాత్రాన రుణం తీరదు. నిన్నిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు అప్పట్లో ఉండేది, కానీ వీడి పిల్లల విషయాలు ఏమీ నాకు తెలియకపోవడంతో నేను ఏమీ ఆశ పెంచుకోలేదు. అందుకనే నేను నీ పెళ్ళి గురించి ఆలోచించలేదమ్మా అంటూ చెప్పేసేసరికి, అంతా బాగానే ఉంది నాన్న అంటూ ఇంకా ఇద్దరు కూడా మొత్తం అంతా మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడుకున్న తర్వాత చక్రి అనేసరికి చక్రి బయటకు వస్తాడు. నన్ను క్షమించయ్యా, నీ మీద నేను ఎన్నోసార్లు చేసుకున్నాను, నిన్ను ఎన్నోసార్లు బాధ పెట్టాను, నిన్ను ఎన్నోసార్లు క్షోభ పెట్టాను, నన్ను క్షమించు. నేను ఎప్పుడూ కూడా నీ విషయంలో తప్పు చేయను.
ఇప్పటికే నీ విషయంలో చేసిన తప్పుకి నేను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను. ఇక మీదట నేను తప్పు చెయ్యను అంటూ చెప్పేసేసరికి అలా అనకండి సార్ అనగానే, సార్ ఏంటి సారు? నేను నీకు మామయ్యనవుతాను కదా, మళ్ళీ నువ్వు సారని అంటావేంటి? మామయ్య అని పిలు. నేను మీ పెళ్ళిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. అంగీకరించడం వల్లే కదా ఇక్కడికి వచ్చాను. మీ నాన్న గురించి నేను అన్నీ తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీ నాన్నకు నేనే ఆస్తి పేపర్స్ ఇవ్వాలి అనగానే, వాడి చేతికే ఇవ్వరా అంటూ చెప్పేసేసరికి, వాడి చేతికి ఎందుకు, పిల్లలందరి చేతికి ఇస్తానని మా తమ్ముడి చేతికి ఇచ్చినా పర్వాలేదు. మా తమ్ముడేమీ అలాంటి స్వార్థపరుడు కాదు, తమ్ముళ్ళకి అన్యాయం చేసే మనిషే కాదు అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా వెంటనే డాక్యుమెంట్స్ కాస్త ఇస్తాడు. డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసేసరికి అవన్నీ చూసి ఇంకా చక్రి చేతిలో పెడదామనుకున్న సమయంలో ఇంకా తాయారు ఇటు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు వచ్చేసేసరికి ఇద్దరు రావడంతో ఏంటి ఇలా వచ్చారనగానే, మీ చెల్లెలు కదా తను అనగానే, అవునరా అనేసరికి, మీ చెల్లెలు కూడా ఇక్కడే ఉంటుందా అనగానే, మేము సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేని మనిషి ఇక్కడ కాకపోతే ఎక్కడుంటుంది, ఇక్కడే ఉండి మా ప్రాణాలు తీస్తూ ఉంటుంది అంటూ ఇంకా ప్రతాపు నారాయణ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంట్రా అని చెప్పాను కానీ, సర్లే నేను అర్జెంటుగా ఊరెళ్ళాలిరా, ఏమీ అనుకోకు, లేదంటే నీతో ఎంతసేపు ఉన్నా నాకు తనివి తీరదు. నువ్వు నేను అంత ప్రాణ స్నేహితులము అని చెప్పి, బాబు చక్రి ఇదిగో ఆస్తి పేపర్లు, దీనికి సంబంధించిన ఆస్తులు, కొన్ని అపార్ట్మెంట్స్, అలాగే కొన్నివి షాప్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన అమౌంట్లు మొత్తం కూడా మీకే ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాను. ఆ అకౌంటు అంటే మహాలక్ష్మి అకౌంట్లో వేయించేమనండి అనగానే, సరే మహాలక్ష్మి అకౌంట్ అయితే నా దగ్గరే ఉంది, తన అకౌంట్లోనే వేయించేస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ప్రతాప్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే, రామయ్య తాయారు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటిది? ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా మహాలక్ష్మి వాళ్ళైతే చాలా సంతోషపడుతూ, అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఎవరో ఏంటో అనుకున్నాను, నా ప్రాణ స్నేహితుడు కూతురు అన్న విషయం నాకు తెలీదు. మీ నాన్న నేను చాలా మంచి స్నేహితులము. మీరు అంత బిజినెస్ చేసుకోవడానికి నేనే డబ్బులు ఇచ్చాను. వాడు ఆ కృతజ్ఞత ఉంచుకోకుండా నాకంటూ కొంచెం ఆస్తిని పక్కన పెట్టాడంట అంటూ చెప్పేసేసరికి, నాన్న ఎప్పుడూ కూడా ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతికాను. నా ఫ్రెండ్ వాడే గనక నాకు తోడుగా లేకపోయి ఉంటే నేను అసలు ఇలాంటి చోట పనులు అంటే బిజినెస్ పెట్టడానికి అవకాశం ఉండేది కాదు అంటూ నాన్న ఎప్పుడూ చెప్పేవారు. కానీ ఆ వ్యక్తి మీరేనన్న విషయం మాకు తెలీదు. ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ నాన్న చెప్పలేదు. అంటే ఎవరో ఏంటో తెలియదు కానీ నాకు ఒక వ్యక్తి సహాయం చేశాడు, తను నా ప్రాణ స్నేహితుడు అంటూ చెప్పారే తప్ప ఇంకా ఏ విషయాలు చెప్పలేదు అని మహాలక్ష్మి కాస్త అనేసరికి, అమ్మ మహాలక్ష్మి, నువ్వు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం అర్థం చేసుకోమ్మా. నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపోతే మాకన్నీ కష్టాలే ఎదురయ్యేటట్టు ఉన్నాయి. నువ్వు మా ఇంటి దగ్గర ఉంటే నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాము అని చెప్పనేసరికి, అది కాదండి అనగానే, ఇంకా నువ్వేం చెప్పకమ్మా, నువ్వేం చెప్పకు, ఇక్కడే ఉంటావని చెప్పు. నువ్వు ఇక్కడే ఉంటేనే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతామని ఇంకా మహాలక్ష్మితో మాధవ చెప్పేసేసరికి, అది కాదు పెద్ది అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ మహాలక్ష్మి మాత్రం వినిపించుకోదు. ఎందుకంటే మహాలక్ష్మి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్న ఉద్దేశం మహాలక్ష్మిది. సో అందుకని మహాలక్ష్మి ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకుంటే మాధవ్ వచ్చేమో, ఆస్తి నీ వల్లే వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, మీ నాన్నగారు కూడా నిన్ను భారీగా అంగీకరిస్తున్నారు అంటూ చెప్పేసరికి, భారీగా అంగీకరించి కూతురుగా అల్లుడుగా అంగీకరించే కదా ఆస్తి పేపర్లు చేతిలో పెట్టారు. నీ మనసు మార్చుకోమ్మా ఇప్పటికైనా మహాలక్ష్మి, నా తమ్ముణ్ణి ఇష్టపడు అంటూ డైరెక్ట్గానే మాధవ్ అడిగేస్తాడు. మరి ఇప్పుడు మహాలక్ష్మి ఎలాంటి సమాధానం చెప్తుంది? చక్రిని భర్తగా అంగీకరిస్తుందా, లేక కొంచెం సమయం కావాలి అని అంటుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో.
వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.